ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈసారి అత్యధికంగా ఐకేపీ సంఘాలు మంచిర్యాల జిల్లాలో కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ప్రత్యేక కల్లాలు ఏర్పాటు చేశారు, అది సంఘాలకు ఇచ్చిన పరిస్థితి. సంఘాల సాధికార దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్తున్నాం. మనతో పాటు డిపిఎం ఉన్నాడు, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన డిపిఎం గారితో ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి? ఎక్కువగా కల్లాలు ఈసారి మహిళా సంఘాలకు ఇచ్చిన పరిస్థితి. జిల్లాలో మంచిర్యాల జిల్లాలో మొత్తం డిఆర్డిఏ పరిధిలో 167 వరిధాన్యం కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దానిలో యాక్టివ్గా ఇప్పటివరకు 152 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు 6,50,000 టన్నుల క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరించడం జరిగింది. అదే రకంగా 5,70,000 వరిధాన్యాన్ని వివిధ రైస్ మిల్లకు కూడా పంపించడం జరిగింది. రైతుల పేమెంట్ విషయానికి వస్తే దాదాపుగా ట్యాబ్ ఎంట్రీకి సంబంధించి కూడా 67% ట్యాబ్ ఎంట్రీ చేసినాం. రైతులకు కూడా దాదాపుగా 63 కోట్ల రూపాయల వరకు కూడా పేమెంట్ చేయడం జరిగింది. గత సంవత్సరం జూన్లో ఏప్రిల్ 25కి స్టార్ట్ అయ్యే సెంటర్లు ఈసారి 15 రోజుల ముందే సెంటర్లు స్టార్ట్ అయినాయి. ఒక ప్రారంభంలో ఒక వారం రోజులు కొంత ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా జిల్లా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిసిఎస్ఓ గారు, డిఎం గారు, తర్వాత మా సంస్థ అధిపతి డిఆర్డిఓ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ట్రాన్స్పోర్టేషన్, వివిధ మిల్లులకు ట్యాగింగ్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేసి కరీంనగర్ కూడా 40 పైచలకు రైస్ మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చేసి వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విషయంలో, లారీల సప్లైల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నతాధికారులు మాకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు, సూచనలు ఇస్తూ సాఫీగా జరిగేలా చూడడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్ని సంఘాలు ఈసారి కల్లాలు చేస్తున్నాయి సార్? 167 గ్రామ సంఘాలకు సంబంధించి నడిపిస్తుంది సార్. జిల్లాలో మొత్తం 167 గ్రామ సంఘాలు, 468 గ్రామ సంఘాలు. కానీ మన జిల్లాలో ఉన్న 340 సంఘాల సెంటర్లకు గాను మనకు 167 కేటాయించడం జరిగింది. ఆ 167 కూడా సగభాగం 50% ఎబోనే 167 కాబట్టి దానికి సంబంధించి అన్ని ఇప్పుడు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లాలో రాబోయే ఆదివారం వరకు హాజీపూరు, లక్షిపేట, దండపల్లి మరియు ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం ఉన్న దాదాపు 90 సెంటర్లు ఆదివారం వరకు క్లోజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చెన్నూరు మరియు బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గంలో ఒక 50 దాకా ఉన్నాయి, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక 30 ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మే 25 అనుకుంటున్నాం, మే 31 వరకు వెళ్తే వెళ్ళొచ్చు. ఇది పరిస్థితి. దాదాపుగా 160 సంఘాల పైన పనిచేస్తున్నాయి. 160 సంఘాలు అంటే దాదాపుగా 1000 మంది, అంటే 500 మంది మహిళలు దీని ద్వారా పరోక్షంగా ఇటు ప్రత్యక్షంగా కొంత లబ్ధి పొందే అవకాశం, అంటే కమిషన్ వస్తుంది. ఇదంతా కూడా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఇదంతా 50% ఏవో మహిళా సంఘాలకే ఈసారి ఎక్కువ ప్రియారిటీ ప్రభుత్వం ఇచ్చింది. అన్న ఏం జరుగుతుంది, ఎట్లుంది మీ హాజీపూర్లో? హాజీపూర్ మండలంలో వాస్తవంగా మా 25 గ్రామ సంఘాలు ఉంటే 18 గ్రామ సంఘాలకు డిఆర్డీ ఐకేపీ తరఫున మాకు కల్లాలు కేటాయించడం జరిగింది. అందులో 16 యాక్టివ్గా పనిచేస్తున్నాయి. నిన్నటి వరకు రెండు సెంటర్లు క్లోజ్ అయినాయి. ఈరోజు ఒక 8 అంటే 10 అవుతాయి. రేపటి వరకు మొత్తం హాజీపూర్ మండలం మహిళలు దీంట్లో ఉంటారు. ఇందులో ఇప్పుడు మా దగ్గర 5,000 టోటల్ 500 సంఘాలు అంటే దాదాపు 5,000 మంది. ఇందులో 18 అంటే 1,800 మందికి ఇందులో భాగస్వామ్యం ఉంది. ఇప్పటి వరకు మేము 1,00,000 క్వింటాల వరకు ధాన్యం కొనుగోలు చేసినాం సార్. ఈ కమిషన్ వచ్చిన వాటితో వాళ్ళు కష్టపడి వచ్చిన కమిషన్తో వాళ్ళు కూడా లోన్లు, అప్పులు ఇచ్చుకొని ఇంకా గ్రామ సంఘాలు బలోపేతం అవుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా కూడా మనకు పెరిగే అవకాశం ఉంది సార్. ఇది పరిస్థితి. 1,800 మంది మహిళలు ఈసారి ఇక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారు. ఇదంతా కూడా మహిళా సాధికార దిశగా కొంత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఇదంతా కొనసాగుతుంది. ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, మహిళా సంఘాలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా ఇప్పటికే కొన్ని కల్లాలు విజయవంతంగా మహిళా మనులు పూర్తి చేసుకున్నారు. అయితే మహిళా సాధికార దిశగా ఈ కల్లాల కొనుగోలు కేంద్రాలు అతి త్వరలో కంప్లీట్ కాబోతున్నాయి. అది మ్యాక్స్ ఈ మంత్ మే 31 వరకు కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నామని ఆ జిల్లా అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.